హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన కథ బుజ్జి కుందేలు తెలివి. సుందరవనంలో ఓ బుజ్జి కుందేలు ఉండేది. అది చాలా తెలివైంది. ఒకరోజు నీళ్లు తాగేందుకని నది ఒడ్డుకు వెళ్ళింది. అక్కడ ఓ తాబేలు చిట్టి చిట్టి కప్పలను వీపుపై ఎక్కించుకొని ఆ నదిలో అటు ఇటు తిరగడం గమనించింది. వాటి సంతోషం చూసి కుందేలుకు ఆశ కలిగింది. వెంటనే తాబేలును పిలిచి తనను కూడా తిప్పమని అడిగింది. అప్పుడు తాబేలు, కప్పలు చాలా చిన్నవి కాబట్టి వాటి బరువు మోయగలిగాను. నిన్ను తిప్పడం నా వల్ల కాదు. ఏదైనా ప్రమాదం జరిగితే బయటపడేందుకు నీకు ఈత కూడా రాదు. ఈ నీళ్ళల్లోనే ఉండే ముసలిని అడుగు, అది నిన్ను తప్పకుండా ఎక్కించుకుంటుంది అంది. ఆ మాటలను అక్కడే ఉన్న ముసలి విన్నది. ఆ బుజ్జి కుందేల్ని ఎలాగైనా నీళ్ళల్లో ముంచేసి గుటుక్కును మనిపించాలని అనుకుంది. నీళ్ళల్లోంచి తల బయటకు పెట్టి, నిన్ను నా వీపు మీద కూర్చోబెట్టుకొని తిప్పుతాను రా అంటూ కుందేలును పిలిచింది. క్షణం కూడా ఆలోచించకుండా ఒక్క గెంతులో ముసలిపైకి చేరిందా కుందేలు. కొద్దిసేపు నదిలో అటూ ఇటూ తిప్పిన ముసలి ఆ తర్వాత ఓ సుడిగుండం వైపు వెళ్ళసాగింది. కుందేలు అది గమనించలేదు. ఇంతలో ఒక పెద్ద చేపకు ముసలి కుట్ర అర్థమయ్యి కుందేలును హెచ్చరించింది. అప్పుడు ముప్పును పసిగట్టిన కుందేలు, ఓ ముసలి మామ, నువ్వు నన్ను భలే తిప్పుతున్నావు. నీళ్ళల్లో వేగంగా ముందుకు వెళ్ళడంలో ఎవ్వరైనా నీ తర్వాతే. వెనక్కి కూడా అంతే వేగంతో వెళ్ళగలవా అని అడిగింది. నాకు రానిదంటూ లేదు, ఇప్పుడు చూడు అంటూ నెమ్మదిగా వెనక్కి వెళ్ళసాగింది ముసలి. అయ్యో, ఇంత నెమ్మదిగానా అంటూ రెచ్చగొట్టింది కుందేలు. ఆ ముసలికి పట్టుదల ఎక్కువై, చూడు ఇంకా వేగం పెంచుతాను అంటూ మరింత వేగంగా ఒడ్డుకు చేరింది. వెంటనే బుజ్జి కుందేలు ఒడ్డుపైకి దూకి, ముసలిమామ, నేను నీ దుర్బుద్ధిని గ్రహించాను. ఆపద వస్తే కంగారు పడకుండా ఏదైనా ఉపాయం ఆలోచించాలని మా అమ్మ చెప్పింది. అందుకే నిన్ను వెనక్కి వచ్చేలా చేశాను అంటూ పరిగెత్తింది. అప్పటికానే తన తప్పేంటో ముసలికి అర్థం కాలేదు. అయ్యో, నోటిదాకా వచ్చిన ఆహారాన్ని తెలివి తక్కువగా వదిలిపెట్టానే అనుకుంటూ బాధపడింది. ఈ కథను రాసిన వారు సంగనబట్ల చిన్న రామకృష్ణయ్య. ఆదివారం పుస్తకంలో ప్రింట్ అయింది. థ్యాంక్ యూ.